హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ప్రస్తుతం మనం కనుక ఇవాళ చూస్తే కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అమ్మా. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ని అందిస్తూనే ఉన్నాము. మొన్న జరగాల్సిన కోర్టుకి సంబంధించి అప్డేట్ ఏదైతే ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉందో వాయిదా పడడం జరిగింది. ఇవాళ ట్రయల్స్ కంటిన్యూ జరుగుతూ ఉన్నాయని మనం వింటూ ఉన్నాము. ఎటువంటి అప్డేట్ బయటకు వచ్చింది, అసలు పూర్తి సమాచారం ఏంటండి? ఆల్రెడీ గడిచిన నెల రోజులుగా ఆగస్ట్ 8 నుంచి సెప్టెంబర్ 8 వరకు అయింది. ఆల్రెడీ ఆగస్ట్ 22 ఒకసారి సుప్రీంకోర్టు ట్రయల్స్ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 9 మరోసారి ఈరోజు ట్రయల్స్ సంబంధించిన డీటెయిల్స్ కొన్ని మనకు బయట రావడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా సీజీ అయినటువంటి జస్టిస్ చంద్రచూడ్ గారు, అలాగే జేబీ పార్దీవాలా, అలాగే మనోజ్ మిశ్రా, ఈ త్రిసభ్య కమిటీ, ఈ ముగ్గురు ధర్మాసనం మీదుగా ఈరోజు ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ ట్రయల్స్ని మనం 3 రకాలుగా చూడాలి. ఫస్ట్ వన్ ఏంటంటే సిబిఐ వాళ్ళతో జరిగినటువంటి ఒక డిస్కషన్. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్, మమతా బెనర్జీ గవర్నమెంట్ సంబంధించి రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి కపిల్ సిబాల్తో జరిగిన డిస్కషన్ ఒకటి. యాక్చువల్గా ఈ రెండుతో పాటు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఇటీవల కాలంలో ఈ మెడికోస్ హెల్త్ వర్కర్స్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఒక డిస్కషన్. మొత్తం టోటల్గా ఇప్పటివరకు జరిగిన డిస్కషన్స్ని 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసి చూడడం జరుగుతుంది. ముందుగా చంద్రచూడ్ గారు ఈ డిస్కషన్ స్టార్ట్ చేయగానే కలకత్తా ఆగస్టు 8 రేప్ అండ్ మర్డర్ కేసు ఏది జరిగిందో దానికి సంబంధించి కొన్ని క్రూషియల్ పాయింట్స్ అడగడం జరిగింది. దీనికి సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది, ఇనిషియల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇనిషియల్ రిపోర్ట్ ఇస్తే వెంటనే చంద్రచూడ్ గారు ఏమన్నారంటే, ఇనిషియల్ రిపోర్ట్ కాదు, నాకు కంప్లీట్ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడిగారు. స్టేటస్ రిపోర్ట్ అంటే ఎలా ఉంటుందంటే కంప్లీట్ టైమ్ లైన్ రిపోర్ట్ అనమాట. అంటే యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది, టైమ్ టు టైమ్ రిపోర్ట్, దట్స్ కాల్డ్ స్టేటస్ రిపోర్ట్ అంటారు లీగల్ టెర్మినాలజీలో. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది దీనికి సంబంధించి. సో ఇనిషియల్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సో అయినప్పటికీ కూడా స్టేటస్ రిపోర్ట్ రేపు మంగళవారం నాడు ఇవ్వమని చెప్పి డిస్కషన్ చేశారు. దీనికి సంబంధించి వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ డిస్కషన్స్ అవుతుండగానే సిబిఐ నుంచి ఎవరైతే సొలిసిటర్ జనరల్ పార్టిసిపేట్ చేశారో మెహతా, ఆయన ఏమన్నారంటే ఈ డిస్కషన్స్లోనే మేము ఇస్తామని చెప్పి ఒక ఇనిషియల్ డాక్యుమెంట్ ఒకటి స్టేటస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్టేటస్ రిపోర్ట్ను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్వలప్లో ఒక సీల్డ్ కవర్ ఎన్వలప్ కవర్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవాళ అప్డేట్ చేశారు వాళ్ళు. సో దాని డీటెయిల్స్ బహుశా రేపు రివీల్ చేస్తారు, ఆ సీల్డ్ కవర్లో ఉన్నటువంటి డీటెయిల్స్. అయితే బిఫోర్ ఈ సీల్డ్ కవర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందుగా సిబిఐకి వీళ్ళకి జరిగిన ఒక డిస్కషన్ జరిగింది. ఏంటంటే మెయిన్ ఇక్కడ వాళ్ళు మాట్లాడింది పాయింట్ ఏంటంటే, ఎగ్జాక్ట్లీ ఏదైతే డెడ్ బాడీ ఎప్పుడు ఐడెంటిఫై చేశారు, డెడ్ బాడీ ఏ టైంకి పోస్ట్ మార్టం పంపించారు, దట్ ఈస్ వెరీ కీ పాయింట్. అంటే ఒక ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే ఇటువంటి కేసెస్లో జరిగేటప్పుడు బాడీని ఫస్ట్ ఒక చలన్ రాస్తారు. ఆ డెడ్ బాడీని మన ఎవరైతే ఎగ్జామ్ చేయాలో, ఎవరైతే డాక్టర్కి రిఫర్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద చలన్ ఫామ్ ఆయన ఏం చేస్తారంటే ఎగ్జామ్ చేస్తారు డాక్టర్ గారు. అక్కడ ఇవన్నీ కూడా టైం లైన్స్ ఉంటాయి. అయితే ఈ విషయాన్ని డైరెక్ట్గా సిబిఐకి అడగడం జరిగింది. మీరు తీసుకున్న రిపోర్ట్ ప్రకారం అసలు పోస్ట్ మార్టం ఏ టైంకి చేశారు, అసలు డాక్టర్కి ఇచ్చిన చలన్ ఎక్కడుందంటే సిబిఐ వాళ్ళు చేస్తూ ఈ చలన్ ఉంది అఫీషియల్గా మేము చేయలేదు కానీ మాకు అందినటువంటి ఓరల్గా చేయడం జరిగిందని చెప్పారు. సో దీని మీద ఆయన మెహతా గారికి గట్టిగా ఒక వార్న్ చేశారు. ఈ బేసిక్ లేకుండా ఎట్లా అతను చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా ఒక పాయింట్ జరిగింది దీనికి సంబంధించి. ముఖ్యంగా తుషార్ మెహతా, యాక్చువల్గా సిబిఐ నుంచి చేసినటువంటి తుషార్ మెహతా, ఆయన ఎవరైతే అడిషనల్ సొలిసిటర్ అడ్వకేట్ ఉన్నారో ఆయన చెప్పినటువంటి అందులో రికార్డ్స్ ప్రకారం మాకైతే చలన యొక్క డీటెయిల్స్ ఇవి లేవని, కానీ ఆ సమయంలో ముఖ్యంగా ఆ టైమింగ్స్ మేము మెన్షన్ చేయలేదు, ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా జస్ట్ రిక్వెస్ట్ మీద మేము చేసాం, ఆ డాక్టర్ గారు దాన్ని చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దీని మీద చాలా సీరియస్ అడిగారు. అందుకనే స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి, మీరు ఏ రకంగా ఎంక్వైరీ చేశారని చెప్పడం, దీని మీద చాలాసేపు డిస్కషన్స్ అనేవి జరిగాయి అనమాట. ఓకే. సెకండ్ పాయింట్ విషయానికి వస్తే దీనికి సంబంధించి మరొక కీ పాయింట్ చెప్పారు. దీన్ని అన్యాచురల్ డెత్ రిపోర్ట్ అంటే, దీని యాక్చువల్గా అన్యాచురల్ డెత్ రిపోర్ట్ అనేది ఏదో మన రికార్డ్స్లో మెన్షన్ చేశారో ఆ అన్యాచురల్ డెత్ రిపోర్ట్ కూడా ఒక స్టేటస్ రిపోర్ట్ అడిగారు. సో ముఖ్యంగా ఇలాంటి మర్డర్స్ అండ్ రేప్స్ విషయంలో ఈ స్టేటస్ రిపోర్ట్ అనేది వెరీ కీ పాయింట్ ఉంటుంది. ఇది సిబిఐ వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో సరిగ్గా లేకపోవడం వల్ల మరొకసారి రీసెంట్ చేయమని చెప్పి అడిగారు. దీనికి సంబంధించి బహుశా ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రేపు ట్రయల్స్లో మంగళవారం ఇచ్చే దాంట్లో అవకాశం ఉంటుంది. స్టేటస్ రిపోర్ట్లో మరోసారి వీళ్ళు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక పాయింట్ కూడా అడిగారు ఫుటేజ్ విషయంలో. సీసీటీవీ ఫుటేజ్ మీరు ఆల్రెడీ క్లియర్గా స్టడీ చేశారా? సీసీటీవీ ఫుటేజ్లో అక్యూజ్డ్ వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లోకి ఇంకెవరైనా ఎంటర్ అయ్యారా, దాని డీటెయిల్స్ కూడా అడిగారు. దానికి సంబంధించి కూడా స్టేటస్ రిపోర్ట్లో మేము సబ్మిషన్ చేస్తామని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పడం జరిగింది.
మెయిన్ ఇక్కడ సంబంధించి ఎట్ ద సేమ్ టైం అపోజిషన్ ఉన్నటువంటి అంటే అపోజిట్స్ డిఫెన్స్లో ఉన్నటువంటి ఇంకో లాయర్ గారు అంటే ముఖ్యంగా గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి కపిల్ సిబాల్ గారిని అడిగారు. అంటే యాక్చువల్గా ఈ ఫార్మాలిటీస్ స్టేట్ గవర్నమెంట్ మీరు చేసుకునే ప్రికాషన్స్లో ఈ టైం లైన్ గురించి అడిగినప్పుడు కపిల్ సిబాల్ ఏం చెప్పారంటే డెత్ సర్టిఫికేట్ మేము అర్ధరాత్రి 1:47 మేము దాన్ని ఇష్యూ చేస్తాం. డెత్ సర్టిఫికేట్ అమ్మాయికి సంబంధించి ఇవ్వడం జరిగింది. 2:55 అన్యాచురల్ డెత్గా మేము రిజిస్టర్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సిబిఐ వాళ్ళు చెప్పేది ఏంటంటే రాత్రి 11:30కే మేము ఫైల్ చేసాం, 11:30కి ఇది అన్యాచురల్ డెత్గా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్తున్నారు. సో ఈ రెండు విషయాల మీద కొంత టైమింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, కొంత కాంట్రడిక్షన్ కూడా జరిగింది. దీని మీద కూడా డిస్కషన్స్ కొంత జరిగాయి దీనికి సంబంధించింది. దీని మీద సిబిఐకి మరో క్వశ్చన్ కూడా చేశారు. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ సంబంధించి మెయిన్ ఫోరెన్సిక్ రిపోర్ట్ యొక్క డీటెయిల్స్ గురించి చంద్రచూడ్ గారు క్లియర్గా సూటిగా అడిగినప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ యొక్క డీటెయిల్స్ మాట్లాడుతూ సిబిఐ నుంచి తుషార్ మెహతా గారు చెప్తూ విషయం చెప్పారు. 9:30కి మార్నింగ్ డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. డెడ్ బాడీ ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పటికి మాకు పరిస్థితి ఎలా ఉందంటే ఆ అమ్మాయికి జీన్ ప్యాంట్ ఉండేది, జీన్ ప్యాంట్స్ లేకుండా కొంత అర్ధనగ్నమైన బాడీ తోటి ప్రైవేట్ పార్ట్స్పై చాలా గాయాలతో ఉన్నటువంటి ఒక బాడీని ఐడెంటిఫై చేస్తాం. ఇటువంటి బాడీని ఐడెంటిఫై చేసిన బాడీని మేము ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించామని చెప్పారు. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ సంబంధించినటువంటి మరి కాస్త డెప్త్ డిస్కషన్కి వెళ్ళేసరికి ఆ టైమింగ్స్ ఎగ్జాక్ట్లీ కూర్చొని అవుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. 4 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ టెంపరేచర్లో ఏవైతే మేము కలెక్ట్ చేసిన శాంపిల్స్ ఉంటాయో వాటిని స్టోర్ చేయడం చాలా కష్టం కాబట్టి మేము అక్కడ ఇమీడియట్గా చేయలేకపోయాం. బట్ ఇట్స్ టైం లైన్లో మాకు కన్ఫర్మేషన్స్ వస్తుంది అని చెప్పి ఫోరెన్సిక్ డాక్టర్ గారు కన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ క్రూషియల్గా చంద్రచూడ్ గారు పాయింట్అవుట్ చేస్తుందంటే ఎగ్జాక్ట్లీ పోస్ట్ మార్టం జరిగిన టైం, అంటే బాడీ ఏ టైంలో చనిపోయింది, పోస్ట్ మార్టం జరుగుతున్న సమయం ఏ టైం జరిగింది, ఈ మధ్య టైం లైన్, ఎందుకంటే రికార్డ్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటి పాయింట్ మధ్య ఉన్నటువంటి ఏదైతే కీ పాయింట్స్ ఉంటాయో దాని గురించి అని క్రూషియల్గా డీప్ డిస్కషన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సిబిఐ దగ్గర సరైన ఆన్సర్స్ లేకపోవడం. అయితే ఇంతలో కపిల్ సిబాల్ గారు ఎంటర్ అయ్యి మేము ఆల్రెడీ ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాం, ఈ పోస్ట్ మార్టమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ రికార్డెడ్ వీడియో ఉంది, అది కూడా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఈ టోటల్ ఇదంతా కూడా రికార్డెడ్ వీడియో ఉంది, వీళ్ళతో రికార్డ్ కాపీ మేము ఇస్తాం, మళ్ళీ చూడమని చెప్పి కూడా ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. ఈ బహుశా ఇంత ట్రయల్స్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రయల్స్ అనేది ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, సో ఎవిడెన్సెస్ ఏం కేటాయించారు, ఎలా కలెక్ట్ చేస్తారు, ఈ యొక్క డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రయల్స్లో. ప్రధానంగా ఈ పాయింట్ జరిగింది. సిబిఐ వాళ్ళు ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్ మేబీ నేను అనుకోవడం రేపు మంగళవారం సబ్మిట్ చేయమని చెప్పారు. బిఫోర్ దట్ వాళ్ళకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పటికప్పుడే డ్రాఫ్ట్ చేసి వాళ్ళకు సీల్డ్ కవర్ ఇచ్చారు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా సీల్డ్ కవర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరో సెకండ్ ట్రయల్స్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎస్పెషల్లీ ఏదైతే మెయిన్ ఎక్కడ జరిగిందో ఆ సంఘటనా స్థలంలో జరిగిన ఎవిడెన్స్ అయితే మాత్రం ఉన్నాయి. సిబిఐ వాళ్ళు చెప్పడం అంటే చాలా వరకు ఎవిడెన్సెస్ అనుకున్నవి మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పటికే చాలా వరకు డ్యామేజ్ అయిపోయి మాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ మేము చెప్పగలుగుతున్నాం అని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రచూడ్ గారు ఒకటి మాట చెప్పారు. సిబిఐకి మేము గైడ్లైన్స్ ఇలా చేయమని చెప్పి ఇవ్వలేము, ఎందుకంటే ఈ కేసు మేము ఓన్గా టేకప్ చేసాం కాబట్టి ఇట్లా ఈ రకంగా చేయాలని చెప్తూ మేము గైడెన్స్ అయితే ఇవ్వలేము సిబిఐకి. సిబిఐ పార్ట్ ఆఫ్ వర్క్లో చేయాలి తప్పించి మేము స్పెసిఫిక్గా గైడెన్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ తాలూకా ప్రొసీడింగ్స్లో మేము ఎంటర్ కాలేం, మాకు ఏ కొంచెం కాలం మేము తీసుకుంటాం తప్పించి త్రూ అవుట్ మేము గైడెన్స్ అయితే ఇవ్వడం జరగదు అని చెప్తే, ఎందుకంటే ఈ కేసు మేము సుమోటుగా తీసుకున్నాం కాబట్టి మాకున్న పారామీటర్స్లో మేము సిబిఐ ఇట్ ఇస్ ఆల్సో ఒక అథారిటీ, సిబిఐ ఒక స్పెషల్ ఒక అథారిటీ కాబట్టి చేయడం జరగదని చెప్తూ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎవిడెన్సెస్ని అక్కడ ఏమైనా డిమాలిష్ చేసి మిస్గైడ్ చేసే అవకాశం ఉందా, చేశారా, లేకపోతే సిబిఐకి అంత ఇన్ఫర్మేషన్ ఏంటంది నెక్స్ట్ ట్రయల్స్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇట్స్ ఒక పార్ట్ ఆఫ్ ఫస్ట్ డిస్కషన్. ఆల్రెడీ మనం చెప్పుకున్న 3 పాయింట్స్లో పోస్ట్ మార్టం గురించి మాట్లాడుకున్నాం, సిబిఐ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాతది మెయిన్ ఇంకో పాయింట్ ఏంటి, టాస్క్ ఫోర్స్. ఎవరైతే కమిటీ వేశారో టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి ఆల్రెడీ వేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ అంటే ఏంటి, హెల్త్ వర్కర్స్ సంబంధించి కాలేజీలో ఎటువంటి గైడ్లైన్స్ ఉండాలి, ముఖ్యంగా వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ ఎట్లాంటివి కావాలి, ఏ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది, వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, రక్షణ, భద్రత, గోప్యత, వీటికి సంబంధించి ఒక 10 మెంబర్స్ కమిటీ వేశారు. ఆ 10 మెంబర్స్ కమిటీ కూడా మేబీ నెక్స్ట్ September 18th వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో దీనికి సంబంధించి ఒక డిస్కషన్ చేస్తారు. అయితే ఆ కంటిన్యూషన్ డిస్కషన్లో ఈ పాయింట్ కూడా చంద్రచూడ్ గారు మాట్లాడడం జరిగింది దీనికి సంబంధిస్తూ. అయితే ఇంతలో కపిల్ సిబాల్ గారు లేచి ఈ టాపిక్ ఎట్లా అవుతుండగానే ఆయన యాజిటేషన్ చేసి ఈరోజు పబ్లిక్ అంతా కూడా ముఖ్యంగా హెల్త్ వర్కర్స్ వాళ్ళ డ్యూటీస్ అన్ని విడిచిపెట్టి ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు టోటల్గా. దీనివల్ల గడిచిన ఈ 1 monthలో more than 23 మరణాలు జరిగినాయి మా స్టేట్లో, ముఖ్యంగా డాక్టర్స్ యొక్క నెగ్లెన్సీ వల్ల జరిగాయి. కాబట్టి వాటి మీద క్లియర్ గైడెన్స్ ఇవ్వమని చెప్పి కపిల్ సిబాల్ గారు చంద్రచూడ్ గారిని అడగడం జరిగింది. అయితే ఇది ఒక స్టేట్ తాలూకా బాధ్యత, స్టేట్ క్లియర్గా ఏ గైడ్లైన్స్ ఉంటుంది, స్టేట్ ఎలా చేయాలి మేము గైడెన్స్ అయితే ఇవ్వడం జరగదు, కానీ స్టేట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్
కంట్రోల్ చేసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ కాబట్టి టోటల్గా వాటి ఎలా వర్క్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ యొక్క డ్యూటీస్ ఎలాంటి ఉంటాయని చెప్తూ పార్థివాల్ గారు కూడా మాట్లాడుతూ ఇదే విషయం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద పాయింట్ అనేది కొంత పురోగతి అయితే సాధించడం జరిగింది. ఒక కొంత పురోగతి, ముఖ్యంగా స్పెసిఫిక్గా దాన్ని స్కిప్ చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు, ఎప్పుడు చాలన రాశారు, ఎప్పుడు డాక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం, ఈ మెయిన్ కీ పాయింట్ ఎక్కడైతే ఉందో దాని మీద ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ లోకల్ పోలీసులు చేసినటువంటి ఇష్యూ మీద కొంత తలా పోలీస్ స్టేషన్ వాళ్ళు చేసిన ఇష్యూ దాని మీద డిస్కషన్ జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక కొంత పురోగతి అయితే సాధించడం జరిగింది. అయితే దీంతోపాటు సుప్రీంకోర్టులో ఈరోజు సిఎస్ఎఫ్ వాళ్ళు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే ఈ హాస్పిటల్స్ కాలేజెస్కి పూర్తిగా భద్రతా వ్యవస్థ అంతా కూడా వాళ్ళు పనిచేస్తారు. ఇక్కడ ప్రొటెక్ట్ చేయాల్సింది ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో హెల్త్లో సిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. అయితే రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ సిఎస్ఎఫ్ వాళ్ళు ఒక ప్లీ పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి. మేము ఇక్కడ పనిచేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మాకు ప్రొవైడ్ చేయట్లేదు, మాకు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయట్లేదు, మాకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రొవైడ్ చేయట్లేదు, మాకు ఎటువంటి ఇక్కడ సదుపాయాలు లేవు, సో మేము ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం అని ఒక ప్లీ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు గైడ్ చేశారు దీనికి సంబంధించి డిస్కషన్ చేయమని చెప్పి. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తూ ఈరోజు అంటే సెప్టెంబర్ 9 ఈవినింగ్ 5లోగా ఇమీడియట్గా వారికి ఏవైతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉన్నాయో, ముఖ్యంగా సార్ ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్, ఈవినింగ్ 5 o'clock, ఈరోజు ఈవినింగ్ 5 o'clockలోగా వాళ్ళకి ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్స్, బస్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి మోటార్ బైక్స్ కావచ్చు, ఏవైతే నాట్ ఓన్లీ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఒకటే కాదు, ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిఎస్ఎఫ్ భద్రతా దళాలు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళతో ఇమీడియట్గా వాళ్ళకి ఈవినింగ్ 5 o'clockలోగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈవినింగ్ 9 o'clockకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అంటే వాళ్ళకి కావాల్సిన పరికరాలు వాళ్ళకు ఉంటాయి కదండి, వాకీ టాకీస్ అని వాళ్ళకు ఉండాల్సిన ఏవైతే ప్రొవైడ్, ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, పర్సన్స్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, బట్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఈవినింగ్ 5 o'clockలోగా ట్రాన్స్పోర్టేషన్స్, బస్ ఫెసిలిటీస్, బైక్స్ అట్లాంటివి ఇవ్వమని చెప్పి గైడెన్స్ ఇస్తూ అట్ ద సేమ్ టైం 9 o'clockకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంతా ఇవ్వమని ప్రొవైడ్ చేయమని చెప్తూ ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా సిఎస్ఎఫ్ తాలూకా మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, స్టేట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఉంటారో, వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, సమ్ బెనిఫిట్స్ అంతా మ్యూచువల్గా మాట్లాడుకొని ఇప్పుడే ప్రజెంట్ ఎక్కడెక్కడైతే సిఎస్ఎఫ్ భద్రతా దళాలు పనిచేస్తున్నాయో వాళ్ళకి క్లియర్గా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ సీజే ఎవరైతే చంద్రచూడ్ గారు ఉన్నారో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు జరిగిన అప్డేట్స్ అయితే ఎలా ఉన్నాయండి ఉష గారు? మీరు చెప్పినట్టుగానే టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని చుట్టూనే కేసు మొత్తం తిరుగుతుంది. అసలు ఏ టైంలో అసలు చూశారు, ఏ టైంలో పోలీసుల వరకు వెళ్ళిందని ఆ టైమింగ్స్లోనే అవకతవకలు చాలా మనం చూస్తూ ఉన్నాము. క్లియర్గా దాని మీద ఫోకస్ పెట్టి వాళ్ళ ట్రయల్స్ ముందుకెళ్ళడం అనేది నిజంగా పురోగతి సాధిస్తుందనే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టుగానే ఈవినింగ్ వరకు కావచ్చు, రేపటి వరకు కావచ్చు, దీనికి సంబంధించిన ట్రయల్స్ ఇంకా ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి, ఈ కేసు ముందుకు ఏ విధంగా తీసుకెళ్తూ ఉన్నారన్న దాన్ని మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికప్పుడు అప్డేట్ని ఇస్తున్నందుకు. స్పెషల్లీ జస్టిస్ కోసం ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో యావత్ దేశం మొత్తం, అందులో మీరు కూడా ఒక పార్ట్ అయ్యి ఆ పురోగతి సాధిస్తున్న ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఉష గారు.